దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ స్టేషన్ అవుట్లుక్ నుంచి దాని ఇన్ను అవుటు దారులు అట్లాగే లోపల ఆ రిసెప్షను అట్లాగే పోలీస్ అధికారి ఉండే ప్లేసు అలాగే సెల్ ఇవన్నిటి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలన్నటువంటిది అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇక్కడ అమలు చేయట్లేదని ఆ మధ్యనంటే చేస్తున్నామన్నారు. ఆ తర్వాత అవి చూపించండి అంటే తేడాలు వచ్చినాయి. తర్వాత సీరియస్గా హైకోర్టు వార్నింగ్లు ఇచ్చాక చూపెట్టడం బిగిన్ చేశారు. కానీ ఇప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళట్లా. అనేక రాజకీయ అరెస్టుల్లో చూస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న క్వార్టర్స్ లేకపోతే ఏదో గోడౌను ఏదో ప్రైవేట్ స్థలాలకు తీసుకెళ్ళినప్పుడు ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. పాపం సుప్రీంకోర్టు ఏమనుకుంటుంది, మనం ఇట్లా చెప్పాం కాబట్టి న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. సుప్రీంకోర్టుకే మనం కొత్త పాఠాలు నేర్పుతున్నాం. ఇవాళేమో మరోవైపున సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి నోటీసులు ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా లేకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 16లో కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయకపోతే రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఈ దఫా ఎవరైనా వాదించేటప్పుడు దాంట్లో పెట్టాల్సిందండి సుప్రీంకోర్టుకి మనం చెప్పాల్సిందే, అయ్యా సీసీ కెమెరాలు పెట్టినా ప్రయోజనం లేకపోతుంది. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేసి అక్రమంగా ఇప్పుడు యూనిఫామ్లోనే అరెస్ట్ చేయాలని చెప్పింది కోర్టు. అది జరగట్లేదు, మఫ్టీలోనే వెళ్తున్నారు అన్నట్టు ఈ మధ్యన కూడా రాజకీయ అరెస్టుల విషయంలో తెలుస్తుంది. రెండోది వచ్చేటప్పటికి 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటికి స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలని ఉంది. అది ఎవడో పట్టించుకోవట్లేదు. అట్లాగే ఈ కొత్తగా జరుగుతున్నటువంటి వాటిలో సీసీ కెమెరాలు పెట్టిన చోట్ల ఆ స్టేషన్లు కాకుండా వేరే చోట్లకి లేకపోతే కనుక గోడౌన్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, అంటే దొంగ పోలీస్ స్టేషన్లు పుట్టుకొస్తున్నాయి. అవి గురించి కూడా పాపం కోర్టు నోటీస్కి తీసుకెళ్తే ఏమైనా కోర్టు జడ్జి గారు కొత్త తీర్పు ఏమైనా ఇస్తారని చూడాలి.